టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు. మహానాడుకు సంబంధించిన రెండో రోజు కూడా జరగబోతుంది. సార్ ఈరోజు ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? రెండోది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు. ఏం చెప్తారు? ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవడం అనేది తెలుగు వారందరికీ గర్వకారణం. ఓన్లీ తెలుగుదేశం పార్టీకే కాదు, తెలుగువారి దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే గర్వకారణం. ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అవుతున్న తరుణంలో మీ ఆర్టీవీ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఏదైతే కడప మా కంచుకోట, కడప మా అడ్డ అని కుప్పంలో విర్రవీగారో, కుప్పంలో మేమేమి కడపలో మా అడ్డ అని ఎప్పుడూ అనలేదు. కుప్పంలో పెద్ద మెజార్టీతో ఆయన గెలవడమే కాకుండా ఇక్కడ 10 సీట్లు ఉంటే 8 సీట్లు మేము కొట్టేసాం. అంటే కడప ఎవరు అడ్డో ప్రజలు చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అడ్డ, నారా లోకేష్ గారు అడ్డ, కడప కాదు ఆంధ్రప్రదేశ్ అడ్డ, తెలుగు ప్రజల అడ్డ, తెలుగు ప్రజలకు అండ వాళ్ళు. కాబట్టి ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన, అలాగే లోకేష్ బాబు గారు కూడా ఉన్నత పదవిలో ఇవాళ ఉండబోతున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా ఆశిస్తున్నాము. ఏదేమైనా ఒకటే, తెలుగుదేశం పార్టీకి నారా కుటుంబం అనేది రేపు దేవాంశ వరకు, నేను ఇదివరకే చెప్పాను మీ టీవీలో, రేపు 100 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నారా దేవాంశ్ నాయకత్వంలో జరిగిద్ది. వాళ్ళకి ప్రజలు వన్ సైడ్ అయిపోయారు ఆ కుటుంబానికి. ఎందుకంటే వాళ్ళు పార్టీని ప్రజల్ని చూసుకుంటారనే ఒక ఆలోచనతో ఆ కుటుంబానికి ఓనైపోయారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా నారా కుటుంబం నాయకత్వంలోనే ఉంటుంది. అంటే నారా లోకేష్ గారికి కీలక పదవి ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజు వినబడుతుంది. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఏంటో. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు. ఇప్పుడు నారా లోకేష్ గారు బాధ్యతలు ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మీ పర్సనల్ ఒపీనియన్? తప్పకుండా ఇవ్వాలి. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పాత్ర రాష్ట్రం రావడానికి ఎంత కీలకమైందో నారా లోకేష్ గారితో కూడా అంతే కీలకమైన పాత్ర. కాబట్టి తప్పకుండా అందుకే చెప్పేవి మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నారా లోకేష్ బాబు గారు, తర్వాత నారా దేవాంశ్ గారు అనకూడదు, ఎందుకంటే చంద్రబాబు గారికి 100 సంవత్సరాల పుట్టినరోజు వేడుక వాళ్ళ దాంట్లోనే జరిగింది. నిన్న మహానాడు అసలు జనం లేరు, మొత్తం ఫ్లెక్సీలను పడిపోయి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. రెండోది వైఎస్ఆర్ పేరు కూడా తీసేస్తున్నారు అని ఒక మాట. మహానాడికి జనం లేరా? అదే చెప్పాక వాళ్ళకి మతి స్థిమితం తప్పి మహానాడికి మేము వెళ్ళాలంటేనే లోపలికి 2 గంటలు పట్టింది. ఇక వాళ్ళు లేరంటే ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డిని వచ్చి చూసుకోమని మహానాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి మహానాడులో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి లోపల రావడానికి ఎంతసేపు పట్టిద్దో చూసుకొని అప్పుడు కూడా మాట్లాడితే, ఒకళ్ళు ఇదే మాట మాట్లాడారు అనుకో వాళ్ళని ఎర్రగడ్డ పంపించారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు, లిక్కర్ స్కామ్లో మేమేం చేయలేదు, స్కామే జరగలేదు, విజయవాడలో నేను ఉంటాను, ఇక్కడే తాడేపల్లి ఉంటాను, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనే ఒక మాట. ఆయన లిక్కర్ స్కామ్లో ఆయన ఉన్నాడు, అరెస్ట్ తప్పకుండా జరిగిద్ది అనేది అతని ఆలోచన. కాబట్టి ముందే ఆ మాట అన్నాడు. అది థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ కీలక బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కడప గడ్డ తమదే అంటూ ఎన్నో రోజులుగా చెప్పిన వైసీపీ ఈరోజు కేవలం 3 స్థానాలకు ఇక్కడ పరిమితం అయిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగుదేశం పార్టీ కావాలనుకుంటున్నారు. కాబట్టి అన్ని సీట్లతో మెజారిటీ ఇచ్చారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ లిక్కర్ స్కామ్లో ఉన్నారు, త్వరలోనే ఆయన అరెస్ట్ అవుతారంటూ బుద్ధా వెంకన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో రాజేష్ ఆర్టీవీ కడప నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.